ముందుగా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కవిత. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను సమాజంలో ఇప్పటికీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మహిళల సాధికారత ఇంకా రాలేదని మాట్లాడుతున్నారు. కానీ నేను అనుకోవట్లేదు, ఎక్కడ ఏ రంగంలో లేరు మహిళలు, ఎక్కడ మహిళల చేత నిర్ణయాలు తీసుకోబడట్లేదు. మున్సిపాలిటీ వర్కర్ దగ్గర నుంచి భారత అత్యున్నత పదవి రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి వరకు మహిళలే ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. అయినప్పటికీ సమాజంలో అక్కడ చాలా చోట్ల మహిళల పైన ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. నిర్భయ, దిశ, ప్రీతి అనే అమ్మాయి విషయంలో ఎంత అరాచకాలు జరిగినాయి. దీనికి అంతటికి కావాల్సింది చట్టాలు కాదు, సమాజంలో మార్పు రావాలి. ఒక వ్యక్తి ఆలోచనలో మార్పు రావాలి. ఇలా ఆలోచనలో సమాజంలో మార్పు రావాలి అని అంటే మొదట మార్పు రావాల్సింది ఒక ఇంట్లో. ఒక తల్లి కనుక తలుచుకుంటే, ఒక తల్లి కనుక గట్టిగా సంకల్పించుకుంటే ఎంత గొప్ప గొప్ప పౌరులను ఈ సమాజానికి అందించగలదన్నని మన చరిత్ర చెప్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజును చూస్తే తెలుస్తుంది జిజియామాత గొప్పతనం గురించి. రాముణ్ణి చూస్తే తెలుస్తుంది కౌశల్యదేవి పెంపకం గురించి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి తల్లుల ఎందరో మంది తల్లులు మనకు కనిపిస్తారు చరిత్రలో. అదిగాక ఇక నెక్స్ట్ విషయానికి వస్తే బడి అనేది నేడు స్కూల్స్, కాలేజీలన్నీ ర్యాంకులు, మార్కులను ఉత్పత్తి చేసే కార్ఖానాలాగా మారిపోతున్నాయి. అది కాకుండా విద్య వినయాన్ని నేర్పేలాగా, చదువు సంస్కారాన్ని నేర్పేలాగా ఉండుంటే ఈ సమాజం మరింత ముందుకెళ్తుందని, ఇలాంటి చట్టాల అవసరాలే రావన్న నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ భారత ప్రభుత్వం నేడు మహిళా బిల్లు విషయంలో తీసుకున్న ఒక నిర్ణయంతో చట్టసభల్లో మహిళల యొక్క ప్రాధాన్యత మరింత పెరిగి ఇంకా గొప్ప చట్టాలు మన సమాజానికి వస్తాయని, సమాజంలో ఇంకెంత మార్పు జరుగుతుందని, మహిళా మనుల ప్రాతినిధ్యం పెరిగి సంస్కారవంతమైన భారత ఆవిష్కరించబడుతుందని నా అభిప్రాయం. మరొక మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.